అందరికీ నమస్కారం. మొసాద్ మిషన్ ఇంపాసిబుల్ అనే శీర్షికన ఈ ఆర్టికల్ మనకు అందించారు అనలిస్ట్ పార్థసారథి గారు. ఒకసారి చూద్దాం. థై షల్ మేక్ వార్ బై డిసెప్షన్, యూదుల బైబిల్లోని వాక్యం. మొసాద్ ఇరాన్లో తన ఏజెంట్లను రహస్యంగా రిక్రూట్ చేసుకుంటూ వస్తున్నది దశాబ్ద కాలంగా. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. మొసాద్ నిర్వహించినటువంటి ఆపరేషన్స్ అన్నింటిలో ఇదే అత్యుత్తమ ఆపరేషన్. జూలై 31, 2024 తెల్లవారుజామున 2 గంటలకి ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. హత్య ఎలా జరిగింది అంటే, ఇస్మాయిల్ హనియా ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టెహ్రాన్ వచ్చాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉత్తర భాగంలో ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కి చెందినటువంటి గెస్ట్ హౌస్ ఉంది. ఇరాన్కి వచ్చినటువంటి వేఐపీల కోసమే ఈ గెస్ట్ హౌస్లో ఆతిథ్యం ఇస్తుంది. ఈ గెస్ట్ హౌస్కి పటిష్టమైన భద్రత కల్పిస్తుంది ఐఆర్జీసీ. సీసీటీవీ కెమెరాలతో పాటుగా సిగ్నల్ జామర్ కూడా ఉంది. ఏకంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ రక్షణలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లోనే ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోకి మొసాద్ ఎలా హత్యకు ప్లాన్ చేయగలిగింది? 2 నెలల క్రితమే ఇస్మాయిల్ హనియాను హత్య చేయాలని చూసింది మొసాద్. గుర్తుందా? గత మే నెలలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత రైజీ అంత్యక్రియలకు హాజరైన ఇస్మాయిల్ హనియాను హత్య చేయాలని అనుకుంది మొసాద్. ఎవరు సహకరించారు మొసాద్కి అనే విషయానికి వస్తే, ఐఆర్జీసీలో పనిచేస్తున్న వారే మొసాద్ ఏజెంట్లుగా మారారు. ఇక్కడ ఇదే మనకి ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. బట్ ఇదే నిజం కూడా. మే నెలలో రైజీ అంత్యక్రియలకు హాజరైన ఇస్మాయిల్ హనియాను హత్య చేయాలని అంతా సిద్ధం చేసింది మొసాద్. కానీ అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరవ్వడంతో ఇస్మాయిల్ హనియాతో పాటుగా సామాన్య జనం కూడా మరణిస్తారని భావించి చివరి క్షణంలో మిషన్ అబోర్ట్కి ఆదేశాలు ఇచ్చింది మొసాద్. కానీ అదే రోజు మరో ప్లాన్ని అమలు చేసింది మొసాద్. అది ఐఆర్జీసీ గెస్ట్ హౌస్లో 3 రూముల్లో హై ఎక్స్ప్లోజివ్ బాంబులను అమర్చింది తన ఏజెంట్స్ ద్వారా. సో ఆ బాంబులు రిమోట్ ద్వారా పేలేటట్లుగా డిజైన్ చేశారు. ఇస్మాయిల్ హనియా ఇరాన్ ఎప్పుడొచ్చినా కూడా ఐఆర్జీసీ గెస్ట్ హౌస్లోనే బస చేస్తాడు అనే కంటే, ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ గెస్ట్ హౌస్ పటిష్టమైనటువంటి భద్రతలో ఉంటుంది కాబట్టి, హమాస్ తమకి అత్యంత కీలకమైన భాగస్వామి కాబట్టి అదే గెస్ట్ హౌస్లో ఉంచుతూ వస్తున్నది. అయితే ఇదే అతిపెద్ద తప్పు. యథాప్రకారం ఇస్మాయిల్ హనియా జూలై 31న అదే గెస్ట్ హౌస్లో బస చేశాడు. అర్ధరాత్రి 2 గంటలకి బర్డ్ ఇన్ కేజ్ అంటే పక్షి పంజరంలో ఉంది అనే సందేశం వెళ్ళింది మొసాద్కి. వెంటనే రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన సీక్రెట్ కోడ్స్ను రిలీజ్ చేసింది మొసాద్. రిమోట్ కంట్రోల్తో బాంబులను పేల్చేశారు మొసాద్ ఏజెంట్లు. ఒక్కసారిగా 3 రూములలో ఉన్నటువంటి బాంబులు పేలడంతో గెస్ట్ హౌస్ కొద్ది క్షణాల్లో వణికిపోయింది. అన్ని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కొన్ని ఫ్లాట్ల బాల్కనీలు ముందుకు ఒరిగిపోయాయి. గెస్ట్ హౌస్కి రక్షణగా ఉన్న ఐఆర్జీసీ గార్డ్స్ బిల్డింగ్లోకి వెళ్ళడానికి కొద్దిసేపు తటపటాయించారు. చివరికి లోపలికి వెళ్ళి చూడగా ఇస్మాయిల్ హనియాతో పాటుగా అదే గదిలో ఉన్నటువంటి ఒక బాడీగార్డు కూడా మరణించారు. మరో రూమ్లో ఉన్నటువంటి 8 మంది ఇస్మాయిల్ హనియా బాడీగార్డులు కూడా మరణించారు. ఈ కథనం మొత్తం మొసాద్ ఏజెంట్లుగా వ్యవహరించిన ఐఆర్జీసీ గార్డులు తమ గుర్తింపు తెలియకుండా బయటపెట్టారు. లేకపోతే మిడిల్ ఈస్ట్కి చెందినటువంటి పలు వెబ్ న్యూస్ ఛానల్స్ ఎలా చెప్పగలిగాయి? సో టోటల్లీ మిషన్ అకాంప్లిష్డ్. ఈ ఘటనతో కంగు తిన్నటువంటి ఇరాన్ ఎలా సమర్థించుకోవాలో తికమకపడి చివరికి ఇజ్రాయెల్ డ్రోన్ ద్వారా స్పైక్ మిసైల్తో దాడి చేసింది అని ప్రకటించింది. మరో కథనం ప్రకారం F-35తో మిసైల్ దాడి చేసింది అని ప్రకటించింది ఇరాన్. ఇజ్రాయెల్ ఇస్మాయిల్ హనియా హత్యతో మాకు సంబంధం లేదు అని ప్రకటించింది. ఇస్మాయిల్ హనియాను ఖతార్ దేశంలోనే ఎందుకు చంపలేకపోయింది ఇజ్రాయెల్ అనే విషయానికి వస్తే, ఖతార్ అనేది న్యూట్రల్ దేశం. 2 నెలల క్రితం అన్ని దేశాల నుంచి ఖతార్ మీద ఒత్తిడి వచ్చింది. హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకులకి మీ దేశంలో ఆశ్రయం కల్పించి తప్పు చేస్తున్నారు అంటూ. దాంతో ఖతార్ ఇస్మాయిల్ హనియా మీద ఒత్తిడి తేవడంతో టర్కీలో కొన్నాళ్ళు, ఇరాన్లో కొన్నాళ్ళు ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఇక ఇజ్రాయెల్ ఖతార్లో ఇస్మాయిల్ హనియాను హత్య చేస్తే దానికి అంత ప్రాధాన్యత ఉండదు. అదే ఇరాన్లో హత్య చేస్తే హమాస్కి మద్దతు ఇస్తున్నది ఎవరో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇరాన్, రష్యా, చైనాలు కలిసి నడిపిస్తున్న నాటకం బహిరంగం అవుతుంది. సో ఇక్కడ భయం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, నిన్న ఇస్మాయిల్ హనియా అంత్యక్రియల సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ కూడా హాజరయ్యాడు. కానీ మాటి మాటికి తల ఎత్తి ఆకాశం కేసి చూసి భయంగా చూడడం జరిగింది. ఎందుకు భయంగా ఆకాశం కేసి చూశాడు అంటే, ఇజ్రాయెల్ డ్రోన్తో తనని ఎక్కడ చంపేస్తుందో అనే భయంతో.
సో భయం ఎలా ఉంటుందో మొదటిసారిగా అలీ ఖమానీకి తెలిసొచ్చింది. కానీ అనవసర భేషజానికి పోతున్నారు అలీ ఖొమైనీ. హెజ్బుల్లా, హమాస్తో పాటు ఐఆర్జీసీని కూడా యుద్ధానికి సిద్ధం అవమని ఆదేశాలు ఇచ్చాడు. ఇరాన్ దగ్గర 20 ఏళ్ల పాతవైనటువంటి రష్యన్ S-300 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మాత్రమే ఆధునికమైంది. రష్యా, చైనా, భారత్లతో పాటుగా టర్కీ దేశాలకి ఇక్కడ ఒక తీపి వార్త ఉంది. ఏంటంటే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొత్తం డేటాను ఉక్రెయిన్ బయటపెట్టింది. సో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రోస్ అండ్ కాన్స్ ఏమిటి అనేది అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ దగ్గరికి చేరిపోయింది. అంచేత ప్రస్తుతానికి ఇరాన్ S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఇజ్రాయెల్ భయపడదు. రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, లెబనాన్, సిరియా, లిబియా, యెమెన్లతో యుద్ధ వార్తలను మనం తెలుసుకోబోతున్నామన్నమాట. ఇప్పటికే బీరూట్ మీద 2 సార్లు దాడి చేసింది ఇజ్రాయెల్. సిరియా మీద కూడా దాడి చేసింది ఇజ్రాయెల్. ఇక ఫైనల్గా 11 మంది ఐఆర్జీసీ గార్డులను అరెస్టు చేసింది ఇరాన్ గూఢచర్య ఆరోపణలతో. అంటే సమాచారం ఏదైతే లభించిందో వివిధ వెబ్సైట్స్లో అది ఖచ్చితమైనదే అయ్యుండొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష.